ఈ వీడియోలో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. స్టాక్స్ అన్నిటికన్నా సేఫ్ ఏది అంటే అది లార్జ్ క్యాప్ స్టాక్సే. రిస్క్ పరంగా లార్జ్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్ స్టాక్స్లో రిస్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్ కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీలు చిన్న కంపెనీలు కావడంతో వాటి మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే రిటర్న్స్ విషయానికి వస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్లో రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మాల్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్లో రిటర్న్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ లార్జ్ క్యాప్లో రిటర్న్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానికి రీజన్ లార్జ్ క్యాప్ కంపెనీలు అప్పటికే గ్రో అయి ఉంటాయి. మిడ్ క్యాప్ కంపెనీలు గ్రోత్ ఫేజ్లో ఉంటాయి. కానీ స్మాల్ క్యాప్ కంపెనీలు జస్ట్ స్టార్టింగ్ ఫేజ్లో ఉంటాయి. ఒక స్మాల్ క్యాప్ కంపెనీ మంచి గ్రోత్ని ఎస్టాబ్లిష్ చేస్తే మిడ్ క్యాప్ కంపెనీగా మారుతుంది. ఆ మిడ్ క్యాప్ కంపెనీలు మంచి గ్రోత్ని కంటిన్యూ చేస్తే లార్జ్ క్యాప్ కంపెనీస్గా డెవలప్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీలు నేడు స్టార్స్ కావచ్చు, కానీ ఫ్యూచర్లో అవే సూపర్ స్టార్స్గా మారుతాయి. అయితే నేడు మన దేశ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్సూరెన్స్ అయిన బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ BSE 500 డివిడెండ్ లీడర్ 50 ఇండెక్స్ ఫండ్ అనే కొత్త ఫండ్తో ముందుకు వచ్చింది. దీని గురించి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ బజాజ్ లైఫ్ AUM ఆగస్టు 2025 నాటికి 1.3 lakhs crores క్రాస్ అయింది. అంతేకాదు జూన్ 30th 2025 నాటికి దీని సాల్వెన్సీ రేషియో 343%గా ఉంది. ఇది కంపెనీ యొక్క స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇండికేట్ చేస్తుంది. వీటితో పాటు ఈ బజాజ్ లైఫ్ క్లెయిమ్ పేడ్ రేషియో మార్చి 31, 2025 నాటికి 99.3%గా ఉంది. అండ్ ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ NAV 10 రూపీస్తో అవైలబుల్గా ఉంది. ఈ ఫండ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న టోటల్ 500 కంపెనీస్లో బెస్ట్ పర్ఫార్మింగ్ అండ్ ప్రాఫిటబుల్ 50 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ డివిడెండ్ లీడర్ 50 ఫండ్ ప్రాఫిటబుల్, ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న టాప్ పర్ఫార్మింగ్ 50 స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈ స్టాక్స్ని PSD స్ట్రాటజీ కింద బేస్ చేసుకొని చూజ్ చేస్తారు. P అంటే ప్రాఫిటబుల్ స్టాక్ జనరేట్ చేసే కంపెనీ, S అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ కోసం ఫండ్ రైజింగ్ చేయని కంపెనీస్, G అంటే గ్రోత్ పొటెన్షియల్, లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ కలిగిన కంపెనీస్. ఈ BSE 500 డివిడెండ్ లీడర్ 50 NFO ఇండెక్స్ లాస్ట్ 7 ఇయర్స్లో 22.3% రిటర్న్స్ అందిస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 33.6% రిటర్న్స్ అందించింది. ఈ బజాజ్ లైఫ్ ఇండెక్స్ ఫాలో అవుతుంది కాబట్టి బజాజ్ లైఫ్ NFO కూడా దానికి తగ్గట్టుగా రిటర్న్ ఇస్తుంది. వీటితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ అండ్ యాన్యువల్ ప్రీమియం 2.5 lakhs వరకు ఉంటే సెక్షన్ 10(10D) కింద మెచ్యూరిటీ అమౌంట్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఇవి కాకుండా బజాజ్ లైఫ్ యూలీ ప్లాన్ OSP ట్రిపుల్ బెనిఫిట్ని కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఒకవేళ పాలసీ హోల్డర్కి దురదృష్టవశాత్తు జరగరాంది ఏదైనా జరిగితే తన ఫ్యూచర్ ప్రీమియంలను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంతేకాదు ఆ మెచ్యూరిటీ అమౌంట్ని నామినీకి అందజేస్తుంది. అది తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. దాంతో వాళ్ళు తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇమీడియట్ ఖర్చులు తీర్చడానికి యాన్యువల్ ప్రీమియంకి సమానమైన 10 times లైఫ్ కవర్ లేదా మంత్లీ ప్రీమియంకి సమానమైన 120 times లైఫ్ కవర్ అందిస్తుంది. బజాజ్ లైఫ్ గతంలో లాంచ్ చేసిన ఫండ్ల ద్వారా మంచి రిటర్న్ డెలివరీ చేసింది. మే 2023లో లాంచ్ అయిన బజాజ్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ అప్రాక్సిమేట్లీ 30.7% రిటర్న్ అందించింది. మే 2022లో లాంచ్ అయిన బజాజ్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ 17% రిటర్న్ అందించింది. అండ్ ఫిబ్రవరి 2025లో లాంచ్ అయిన బజాజ్ లైఫ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఫండ్ ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ 17.8% రిటర్న్ అందించింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో కస్టమర్స్ కోసం కూడా ఫెసిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక NRI మంత్లీ 18,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 10 years వరకు కంటిన్యూగా చేస్తే 15 to 16% CAGRతో 20 yearsలో ఆల్మోస్ట్ 2 కోట్ల రిటర్న్ పొందవచ్చు. ఈ ఫండ్ పేరు బజాజ్ లైఫ్ BSE 500 డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్. ఈ NFO 18th డిసెంబర్ 2025 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అంటే కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ BSE 500 డివిడెండ్ లీడర్ 50. ఈ NFOకు సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వెబ్సైట్ని విజిట్ చేసి మన ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం అవ్వండి.